దేశంలోనే తొలి పేపర్లెస్ సర్వే ఆంధ్రప్రదేశ్లో సాగుతోంది. మహానగరం నుంచి మారుమూల పల్లె వరకు ప్రజల వివరాల సేకరణ జరుగుతోంది. పౌరులకు సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారం అంతా ఈ సర్వేతో ఒక చోటుకు వస్తుంది. ప్రతి మనిషికి సంబంధించిన కుల, మత, ప్రాంత, సామాజిక, ఆర్థికపరమైన అంశాలు సర్కారు వద్ద సమగ్రంగా రికార్డవుతాయి. ప్రజా సాధికారిక సర్వేను సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న అధికారులు చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ఈ సర్వే ద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల అమలు ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిప్పర్ కోడ్ పేరిట ప్రతి ఇంటికి డిజిటల్ కోడ్ 8 అక్షరాల్లో సరికొత్త నంబర్లు జారీ చేస్తారు. టాబ్లెట్ పీసీల ద్వారా రెవెన్యూ శాఖ ఈ వివరాలు సేకరిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేటలో స్పీకర్ కోడెల, మంత్రి పత్తిపాటి పుల్లారావు పల్స్ సర్వేను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో సర్వే కోసం 2309 బృందాలను 342 మంది పర్యవేక్షకులను నియమించారు. పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రయల్ సర్వే నిర్వహించారు అధికారులు. టెక్నాలజీ పరంగా సమస్యలు ఉండడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో పలుచోట్ల సిబ్బంది ఇబ్బంది పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మేయర్ నివాసం నుంచి సర్వే మొదలైంది. కర్నూలు జిల్లాలో ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే మణిగాంధీ, కలెక్టర్ విజయ్ మోహన్లు సర్వేను ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధుల ఇళ్ల నుంచి సర్వేను ప్రారంభించిన అధికారులకు కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ట్యాబుల్లో సర్వర్ మొరాయించడంతో సర్వే కొంత ఆలస్యంగా సాగింది. ఇక విశాఖ జిల్లాలోనూ టెక్నికల్ సమస్యలతో సర్వేకు కొంత ఇబ్బంది ఏర్పడింది. జిల్లాలో సుమారు 6000 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం మీద సర్వే మొదటి రోజు పలు ప్రాంతాల్లో మిషన్లు మొరాయించినా చాలా చోట్ల సాఫీగా సాగింది. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు ఎన్యూమరేషన్ టీం వస్తుందో ముందుగానే తెలియజేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు సమాచారం ఇవ్వడానికి ముందుకొచ్చారు. చంద్రన్న బీమా, హౌసింగ్ ఫర్ ఆల్ వంటి పథకాలకు ఈ సర్వేలో వచ్చే సమాచారమే ప్రామాణికం కాబోతోందని సమాచారం.